అనగనగా శేషాయిపురం అనే ఒక చిన్న గ్రామంలో శేఖర్ అనే ఒక రైతు ఉండేవాడు. శేఖర్ చాలా కష్టపడి పనిచేసే గుణం కలవాడు. శేఖర్కి 2 ఎకరాల పొలం ఉంది. శేఖర్ రోజు మంచిగా తన పొలం పనులు చూసుకునేవాడు. ఇతను ఒక మంత్రగాడు. ఈ మంత్రగాడు ఎప్పుడు మంత్రాలు మానేసి ఇప్పుడు ఈ మంత్రగాడికి ఒక పొలం కొనుక్కొని రోజు ఈ మంత్రగాడు కూడా తన పొలం పనులను చూసుకుంటూ ఉండేవాడు. శేఖర్ తన పొలం పనులను క్రమంగా చూసుకుంటూ తన పొలం నుంచి చాలా డబ్బులు సంపాదించేవాడు. రే భలే, ఈ సంవత్సరం నా పంటలు చాలా బాగా పండాయి. అందుకే నేను చాలా డబ్బులు సంపాదించాను. రోజు ఇంతే చెయ్యాలి. కానీ ఇక్కడ ఈ మంత్రగాడి పొలం ఎప్పుడూ సరిగ్గా పంటలు పండేది కాదు. ఎందుకంటే ఈ మంత్రగాడు తన పనులను క్రమంగా చేసేవాడు కాదు. అలా ఒకరోజు మంత్రగాడు శేఖర్ పొలం దగ్గరికి వచ్చి చూసి తన శేఖర్ పొలం చాలా బాగా పండుతుంది అని చెప్పి కుట్రతో ఈ మంత్రగాడు తన శేఖర్ పొలాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని మనసులో అనుకొని ఆ పొలమునంతా ఆగం చేస్తూ ఉండేవాడు. ఈ మంత్రగాడు ఎలా అంటే తను చేసిన పని నచ్చకపోయినా వేరే వాళ్ళ పనినైనా ఆగం చేయాలని చూస్తూ ఉండేవాడు. ఇంతలో శేఖర్ వచ్చి ఆ మంత్రగాడిని ఏం చేస్తున్నావు నువ్వు నా పొలం దగ్గర అని గట్టిగా అడుగుతాడు. కానీ ఆ మంత్రగాడు శేఖర్తో నేను నీ పొలంని ఏమి చేయడానికి రాలేదు, ఇక్కడికి ఆవులు వస్తే వాటిని పక్కకు అల్లించాను, నీ పొలం చాలా బాగుందని మాయ మాటలు చెప్పి ఆ మంత్రగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు లేదు, ఈ మంత్రగాడే నా పొలంని తొక్కాడు. అది నేను నా కళ్ళారా చూశాను. ఆ ఆవులు నా పొలంలోకి రాలేదు. నేను ఇప్పుడు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఈ మంత్రగాడు చేసిన దొంగ పనిని నేను సర్పంచ్తో చెప్పాలి. సర్పంచ్తో చెప్పి ఈ మంత్రగాడిని ఎలాగైనా కొట్టించి లేదా జైల్లో వేయాలి. అలా శేఖర్ అక్కడి నుంచి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రగాడు తన పొలంని తొక్కినట్లు మొత్తం ఆ సర్పంచ్కి చెప్తాడు. సర్పంచ్ గారు, ఒక మంత్రగాడు నా పొలంని తొక్కి ఆగం చేశాడు. ఎలాగైనా మీరు సహాయం చేస్తారని నేను నీ వద్దకు వచ్చాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. అలాగే శేఖర్, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం. పద ఇప్పుడే ఆ మంత్రగాడి దగ్గరకు వెళ్ళి తను చేసింది తప్పు అని నిరూపించి తనని నిందిస్తాను. పద. అలా ఆ ఊరి సర్పంచ్ ఒక పెద్ద చెట్టు కింద వాళ్ళిద్దరిని పిలిపిస్తాడు. పిలిపించి ఆ శేఖర్కు న్యాయం చేయడానికి ఆ మంత్రగాడిని కూడా పిలిపించి అడుగుతాడు, నువ్వు ఎందుకు అతని పొలంని ఆగం చేసావని ఆ మంత్రగాడిని అడుగుతాడు. ఆ సర్పంచ్ ఎంత అడిగినా సరే ఆ మంత్రగాడు నేను ఆ పొలంని తొక్కలేదు, నాకేమీ తెలియదు అని దొంగ మాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఇదిగో శేఖర్, ఇంకా ఆ మంత్రగాడు నీ జోలికి రాడనుకుంటాను. వాడు ఎంత చెప్పినా గానీ నిజం ఒప్పుకోవడం లేదు. ఇంకోసారి కూడా ఇలానే చేస్తే నా మనుషులతో వాడిని కొట్టిస్తా. నువ్వు వెళ్ళిపో ఇంకా. అలా శేఖర్ ఆ మంత్రగాడు ఇంకా ఏమీ చేయలేడని తన పొలం పనులు రోజు క్రమంగా చూసుకునేవాడు. ఎప్పటిలాగానే శేఖర్ తన పొలం పనులను చూసుకోవడానికి తన పొలం దగ్గరికి వచ్చాడు. శేఖర్ తన పొలం పనులను అన్ని క్రమంగా చూసుకొని శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా శేఖర్ వెళ్ళిపోగానే శేఖర్ వెనకాలే ఆ మంత్రగాడు మళ్ళీ వస్తాడు. ఆ మంత్రగాడు మళ్ళీ వచ్చి శేఖర్ పొలం చాలా పండుతుంది అని చెప్పి మళ్ళీ ఆ పొలంని తొక్కడం మొదలు పెట్టాడు. అలా ఆ మంత్రగాడు ఆ శేఖర్ పొలంని తొక్కి అంతా ఆగం చేసి వెళ్ళిపోతాడు. అరే ఏంటిది, నేను ఇప్పుడే కదా పొలం దగ్గరికి వచ్చాను. మళ్ళీ నాకు తెలిసి ఇది ఆ మంత్రగాడి పనే అయి ఉంటుంది. ఈసారి సర్పంచ్ గారితో చెప్పి ఎలాగైనా ఆ మంత్రగాడిని జైల్లో పెట్టించాలి. సర్పంచ్ గారు, ఆ మంత్రగాడు మీరు చెప్పినట్లు వినట్లేదు. మళ్ళీ ఈరోజు నా పొలంని తొక్కి మొత్తం ఆగం చేశాడు. ఈసారి మీరు అతనిని మీ మనుషులతోని కొట్టించండి. ఇలాగైతేనే ఆ మంత్రగాడు వింటాడు. దయచేసి నా పొలంకి న్యాయం జరిగేలా చూడండి. ఏమైంది నీకు అసలు? నువ్వు ఎందుకు శేఖర్ పొలంని అలా తొక్కుతున్నావు?
ఇంకోసారి నువ్వు ఇలా తొక్కావనుకో, నా మనుషులతో చెప్పి నిన్ను కొట్టిస్తాను. శేఖర్ నిన్ను ఇప్పుడే నా మనుషులతో కొట్టించమని చెప్పాడు. కానీ ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పటికైనా మారి కొంచెం జాగ్రత్తగా పని చేసుకో. ఇంకోసారి శేఖర్ పొలం జోలికి వెళ్ళకు. అలా శేఖర్ పొలం జోలికి వెళ్ళొద్దని సర్పంచ్ ఆ మంత్రగాడికి చెప్తాడు. ఇప్పటి నుంచి శేఖర్ పొలంకి ఆ మంత్రగాడు రాచేవాడు కాదు. అలా శేఖర్ తన పొలం పనులను క్రమంగా చూసుకుంటూ చాలా డబ్బులు సంపాదించేవాడు. సర్పంచ్ గారు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు చెప్పినప్పటి నుంచి ఆ మంత్రగాడు నా పొలంలోకి రాలేదు. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. మీరు చేసిన మేలు నేను మర్చిపోలేను. మీరు చేసిన మేలు నా జన్మలో చాలా గుర్తుగా ఉంటుంది. నేను ఇప్పటి నుంచి నా పొలం పనులను క్రమంగా చూసుకుంటూ నేను ఎన్నో డబ్బులను సంపాదించుకుంటూ నా కుటుంబాన్ని సాగిస్తాను. మీకు చాలా ధన్యవాదాలు. అలా శేఖర్ సర్పంచ్కి ధన్యవాదాలు చెప్తాడు. ఇదిగో, నువ్వు శేఖర్ పొలం ఎందుకు అలా చేసావో నాకు తెలుసు. నీ పొలం మంచిగా పండడం లేదని, నువ్వు శేఖర్ పొలం బాగా పండుతుందని అలా చేసావు. నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను. దానితో నీ పొలంకి కావలసిన మందులన్నీ కొనుక్కొని క్రమంగా పని చేసుకుంటూ ఉండు, సరేనా? మీకు చాలా ధన్యవాదాలండి సర్పంచ్ గారు. మీరు ఇంత మంచి చాలా వ్యక్తి అని నేను అనుకోలేదు. నేను శేఖర్ పొలం అందుకే అలా చేశాను. మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు కదా, నేను ఇప్పటి నుంచి నా పొలం పనులను మంచిగా చూసుకుంటాను. అలా ఆ ఊరి సర్పంచ్ ఒక మంచి ఆలోచనతో మంత్రగాడికి కూడా డబ్బులను ఇస్తాడు. అప్పటి నుంచి ఆ మంత్రగాడు మరియు శేఖర్ తమ పొలం పనులను క్రమంగా చూసుకుంటూ ఉండేవారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నీతి, న్యాయం, ధర్మం ఇవి ఎప్పుడైనా సరే గెలవాల్సిందే. వీటి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.